వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మేము ముక్తినాథ్ దర్శనం అయితే అయిపోయి నైట్ మాకు 1:30 అయిందండి. ఇంకా తెల్లారి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా, ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. మేము కింద రెస్టారెంట్ ఉంటే దాంట్లో ఇంకా పూరి అను పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసింది అక్క. ఇంకా టిఫిన్ అయితే మేము వండుకోలేదండి రూమ్లో, ఇంకా కింద తిన్నాము. ఈరోజు స్పెషల్ అనమాట. ఆ రోజు నా పెళ్లి రోజు కాబట్టి అక్క స్పెషల్గా ఆర్డర్ చేసింది. ఆ రోజంతా కూడా కేక్ కూడా కట్ చేయించారండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, ఇంకా అందరం పూరీలు తినేసి ఇంకా వేరే బిందువాసిని అమ్మ దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి. బిందువాసిని అమ్మవారు, శివుడు, ఇంకా 2-3 టెంపుల్స్ లోకల్ వెహికల్స్ మాట్లాడుతున్నాడు అనమాట డ్రైవర్ గారు. అందుకని మేమైతే టిఫిన్ తింటున్నాం. ఈలోపు టిఫిన్ అయితే చాలా బాగుందండి. అటు సైడ్ కూడా పన్నీర్ కూరలో బఠానీలు వేసారండి వాళ్ళు. బఠానీలు పన్నీరు కలిపి కర్రీ చేశారు, చాలా బాగుంది. ఇంకా మాకు వెహికల్స్ అయితే వచ్చేస్తే మేము దర్శనానికి బయలుదేరాలి. ఎందుకంటే టిఫిన్ తినేసి కూర్చున్నాం అనమాట. వెహికల్స్ ఇంకా రాలేదు, వస్తే వెళ్ళాలి దర్శనానికి. వెయిట్ చేస్తున్నాం అనమాట వెహికల్స్ కోసం. దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు. ముక్తిధామ్ వెళ్ళి లేట్ అయింది కదండి నైట్. కొంచెం ఈరోజు దర్శనానికి 10 అయిపోయిందండి, లేట్గా లేసాము. ఇదిగోండి, వెహికల్స్ అయితే వచ్చినాయి. అక్కడ లోకల్ వెహికల్సే మాట్లాడుకోవాలంటండి. 2 వెహికల్స్ మాట్లాడారు. ఇదిగోండి, బిందువాసిని అమ్మ దర్శనానికి అయితే వచ్చామండి. ఇక్కడ శివాలయం అనమాట, త్రిశూలం ఉంది చూసారా, ఇక్కడ ఇది శివాలయము. ఇక్కడ ఓంకారం కూడా ఉందండి పక్కనే. పెద్దదండి టెంపుల్, చాలా పెద్దదన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇంకా మేమైతే క్యూలో ఉన్నామండి. ఇక్కడ చాలా బాగుందండి క్యూ పద్ధతి. ఎవ్వరూ కూడా నెట్టుకోవటం కానీ, ఒక లైన్లో నుంచి మళ్ళీ దూరి వెళ్ళటం కానీ అలా అయితే లేదండి. చాలా క్యూ పద్ధతి అయితే చాలా బాగా పాటిస్తారు. ఎంత క్యూ ఉన్నా సరే లాస్ట్లోనే నిలబడతారండి. ఆ క్యూలోనే వెళ్తారు. పక్క నుంచి దూరటం కానీ, మళ్ళీ ఎదురు నుంచి వెళ్ళటం కానీ అలా ఏమీ లేదు. క్యూ పద్ధతి చాలా బాగుందండి. మనోకామిని అమ్మ దగ్గర కూడా అంతే అండి, క్యూ పద్ధతిలోనే వెళ్ళారు. ఇక్కడ కూడా అంతేనండి. చూడండి ఎంత క్యూ ఉందో. గుడి చుట్టూ క్యూనేనండి, 2 లైన్లు క్యూ. చుట్టూ ప్రదక్షిణలాగా తిరిగి వెళ్ళాలండి దర్శనానికి. అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ అండి, వెనక వైపు అనమాట. చుట్టూ చూడండి గంటలు కట్టారు. అక్కడక్కడ కూడా చూడండి 4 మూలలా కూడా, 4 మూలలే కాదు ఎక్కువే ఉన్నాయన్నమాట. ఇది అమ్మ గర్భగుడి. పైన అదిగోండి గోపురం అమ్మవారిది. గుడి చుట్టూ క్యూ లైన్ ఉంది కదండి, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అనమాట.
చాలా బాగుందండి. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకున్నట్టు ఉందండి. చాలా బాగుంది. మనం ప్రత్యేకంగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయకపోయినా కానీ ఆ క్యూ లైన్ కూడా అంతే పెట్టారండి. అమ్మవారి వెనక నుంచి ఇట్లా ప్రదక్షిణ చేసుకొని లోపలికి వచ్చి అమ్మ దర్శనం చేసుకునేలాగా పెట్టారు. చాలా బాగుందన్నమాట. ఇదిగోండి దగ్గరకైతే వచ్చేసాం అమ్మ దర్శనానికి. ఇదిగోండి అమ్మ గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాం. బయట నుంచి మొత్తం తీస్తున్నానండి. లోపలికి ఎలో లేదంట. ఫోను అమ్మవారిని తీయటానికి అయితే ఒప్పుకోవట్లేదండి ఇక్కడ. అక్కడ పద్ధతులన్నీ నేపాల్ సైడ్ అండి. టెంపుల్స్లోకి ఫోన్లు తీసుకెళ్ళనిస్తారు కానీ ఆ స్వామివారి వరకే తీయనివ్వరు అనమాట. బయట పెట్టేది ఏమీ లేదు. కానీ ఎవ్వరూ కూడా తీయట్లేదండి అక్కడ. చాలా పద్ధతిగా అసలు ఎవరు కూడా అమ్మవారి దర్శనం కానీ ఏమీ తీయట్లేదు గర్భగుడి. ఫోన్లేమీ అక్కడ మళ్ళీ పక్కన పెట్టాలి అదేం లేదు. చాలా బాగుందన్నమాట. అదిగోండి అమ్మవారి దగ్గరికి వచ్చేసాము, గర్భగుడి దగ్గరికి. లోపల అమ్మవారిని అయితే తీయనివ్వరంట, అందుకే బయట నుంచే చూపిస్తున్నాను చూడండి. ఇంకొంచెం ముందుకెళ్ళాక అమ్మవారిది ఆ కిరీటం లాగా బయట అంతా పెట్టారు కదా, ఆ గోపురము ఆ కిరీటం అంతా కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. లోపల అమ్మవారు అదిగోండి అక్కడే, ఇంకా లోపలికి ఏం పంపించరు మనల్ని. అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేయడమే. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి చుట్టూ, చాలా పెద్దది కదా టెంపుల్. ఇదిగోండి దగ్గరికి వచ్చాం చూడండి అమ్మవారి దగ్గర. ఇది బయట అనమాట. ఇదంతా ఇత్తడి తొడుగుతూ అమ్మవారికి ఎంత బాగా అలంకరించారో చూడండి. మొత్తం కూడా జూమ్ చేసి దగ్గరగా చూపిస్తున్నాను. ఇంకా లోపలైతే అమ్మవారిని అక్కడే దర్శనం చేసుకోవాలి. చాలా బాగున్నారండి అమ్మవారు. బిందువాసిని అమ్మవారంట, చాలా బాగున్నారండి. నేను పైన గోపురం నుంచి కింద దాకా చూస్తున్నాను. ఇంకా లోపలే అనమాట అమ్మవారు ఉంటారు. అక్కడి నుంచే దర్శనం చేసుకొని వచ్చేయాలి ఇంక ఇలాగా. ఇంకా మాకు అమ్మవారి దర్శనం అయిపోగానే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి శివాలయానికి. ఇదిగోండి శివుడు. ఇక్కడ కొన్ని వాటర్ ఇస్తారనమాట మనకి. ఇంకా వాటర్ ఇవ్వగానే ఇదిగోండి మనం అభిషేకానికి ఒక చిన్న రాగి చెంబుతో నీళ్ళు ఇస్తారు. అక్కడ మనం శివుడికి అక్కడ అభిషేకం మనమే చేయొచ్చు అనమాట. లోపల గర్భగుడిలో శివుడి వేరు, ఇక్కడ మనకు అభిషేకం చేసే శివలింగం వేరండి. ఇంకా అక్కడ దర్శనం అయిపోగానే మొత్తం గుడి చుట్టూ టెంపుల్స్ ఉన్నాయండి. రాధాకృష్ణులది, సీతారాములది అవన్నీ కూడా చూస్తున్నామండి. చూడండి చాలా బాగున్నాయండి. పాలరాయితో చెక్కారు ఈ విగ్రహాలన్నీ. చాలా అందంగా ఉన్నాయి అన్నమాట ఈ టెంపుల్స్. ఇక్కడ కూడా అంతేనండి. లోపలికి అయితే ఫోన్ తీసుకెళ్ళినవారంట. గుడి బయట నుంచేనంట ఏది తీసుకోవాలన్నా కానీ గుడి బయట నుంచే మనం ఏదైనా తీసుకోవాలంట. అందుకని బయట నుంచోనే నేను కొంచెం జూమ్ చేసి మీకు పెద్దగా చేసి చూపిస్తున్నాను. వినాయకులు వారు కూడా ఉన్నారండి. వినాయకుడికి కూడా దండం పెట్టుకొని వచ్చేసాము. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.